తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మీదన కేసులు పెడతామని ఇంతకుముందే చెప్పారు. తొలి కేసు నమోదైంది నెల రోజుల తర్వాతన. ఇందులో A3గా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు చేశారు. అది రఘురామకృష్ణరాజు గారి మీద అప్పట్లో అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం. ఆ టైంలో తనని కొట్టారు అని చెప్పినటువంటి కేసుకి సంబంధించి తను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్నటువంటి రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసుని అప్పట్లో కంప్లైంట్ ఇస్తే జిల్లా ఎస్పీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఇప్పుడు అది రిజిస్టర్ అయింది. దీంట్లో A1గా మాజీ డీజీ సిఐడి సునీల్ కుమారు, అట్లాగే A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేరు చేర్చారు. మే 14న జరిగినటువంటి ఘటన మీదన రఘురామకృష్ణరాజు తాజాగా ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం, బైపాస్ సర్జరీ జరిగినా కూడా జరిగిందని చెప్పినా కూడా ఛాతీ మీద కూర్చుని తనను చంపడానికి ప్రయత్నించారని కంప్లైంట్ చేయడం, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారన్నటువంటిది ఆరోపించారు. జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారన్నటువంటిది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో అక్కడ జరుగుతున్నదంతా కూడా వీడియోలో చూపించారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. దీని మీదన జగన్ మీదన కేసు నమోదైంది.